7 వారాలు వచ్చిన కాలు సత్తు పడిపోయి మరుగల కాడికి పోతే ఆడంటాడు పడిపోయినా కాలు నొప్పి తగ్గిపోయింది. నాకు సత్తు తప్పితే నేను మంగళవారపాదం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అన్న. వీటి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు చేసిన కార్యాలను గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నా సాక్ష్యం ఏంటంటే దానిల కొరకు నేను ఎంతో ప్రార్థన చేసిన. అయ్యమ్మా ఆయన పని చేయలేడు, మేమేం చేసుకొని బ్రతకాలని నాలో ఒక నిలస్థానం ఏర్పడింది. ప్రభువా ఎక్కడో పెట్టుబడులు పెట్టాలంటే భయంకరంగా ఉంది, ఏం చేయ ప్రభు అని ప్రార్థించినప్పుడు నాయన నాకు బాణీలు చూపించి నువ్వు అక్కడికి వెళ్ళమ్మా, నీకు నీ స్వరంలో దేవుడు నాకు దర్శనంలో చూపించిండు. అందుకు నాయన నేను సాక్ష్యం చెబుతా మంగళవారం ప్రార్థనకి వెళ్ళని నేను ఒప్పుకొని ఒక మొక్కుబడిగా మీ మధ్య ఉంచినందుకు వందనాలు. మా మానవుడికి జ్వరం తగులుతుంటే ఈ రోజు నాలో జ్వరం వచ్చింది, తగ్గిపోతే సాక్ష్యం చెబుతాను అనుకున్నా. దేవునికి వందనాలు. స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మనవరాలకి ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తుంటే అప్పుడు చిన్నప్పుడే నేను ఏడవకుండా ఉంటే బాగుంటే ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటానన్నా, చెప్పలేకపోయినాను. మళ్ళీ అట్నే ఇప్పుడు ఏడిచి అన్నం తినకుండా ఉంటే ఈ వారం వచ్చి చెబుతాను అనుకున్నా, తింటుంది. దేవునికి స్తోత్రం. దేవునికి నా వందనాలు. పాస్టర్ అమ్మకి పాస్టర్ అయ్యకి నా వందనాలు. మాది నాడిపాలెం, నా పేరు మరియమ్మ. నా సాక్ష్యం ఏంటంటే 7 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులు, అరికాలు తిమ్మిలతో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడుకున్నా, ఎన్ని ఇంజక్షన్లు వాడుకున్నా తగ్గలేదు. మంగళవారం ప్రార్థన టీవీలో చూసి అందరి సాక్ష్యాలు చూసి తండ్రి దేవుడా మంగళవారం ప్రార్థనకు వచ్చి నా కాలు నొప్పులు, అరికాల తిమ్ములు తగ్గితే నీకు సాక్ష్యం చెప్పుకుంటాను ఒకరోజు ప్రార్థన చేసుకున్నాను. ఇది 5వ వారం నేను రావటం, మోకాలు నొప్పులు, అరికాలు తిమ్ములు తగ్గిపోయినాయి. దేవుడు స్వస్థ ఇచ్చినాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మవారికి అయ్యగారికి వందనాలు. మా భార్య పొద్దుననంగా మేస్తుంది, మేసి మధ్యాహ్నం నుంచి మేయకుండా పండుకొని చూడు భార్య మేయకపోతే తండ్రి నాయన యేసయ్యా నేను వచ్చి తాతని చెబుతాను అని అనుకున్నా. యేసు రక్తం రాసిన మేసింది. ఇది నా సాక్ష్యం ఏంటంటే బాబుకి బాల్ ఆటకపోతే బాల్ బాగా కంటి మీద తగిలింది. కంటి మీద తగిలితే అదేంటంటే ఆ బ్లడ్ అంతా స్టక్ అయిపోయింది, నల్ల గుడ్డి మీదకి వచ్చేసింది. వినకొండ వెళ్తే అక్కడ ఏం చెప్పారంటే మా వల్ల కదని చెప్పారు. మా వల్ల కదని చెప్పేసి గుంటూరు వెళ్ళమన్నారు. సర్లమని చెప్పేసి గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్తే అక్కడ కూడా 4 రోజులు మందులు వాడండి తర్వాత చూద్దామన్నారు. సర్లేమని మందులు ఇచ్చారు, మందులు వాడాను. వాడినా కూడా వాళ్ళు ఏమంటే సర్జరీ చేయాలి, సర్జరీ చేసినా కూడా గ్యారెంటీ చెప్పలేమన్నారు సూప్కి. కానీ నాకైతే చాలా ఏడుపు వచ్చి ప్రార్థన చేసుకొని మా బాబుకి సర్జరీ చేసినాకైనా చూపు వస్తే నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నా. బాబుకి చూపు. గాడ్ బ్లెస్ యు తల్లి, దేవుడి దీవించును గాక. దేవుడికి స్తోత్రాలు. అయ్యగారు అమ్మగారికి వందనాలు. నా చిన్న సాక్ష్యం ఏంటంటే మా కోళ్ళకి బాగాలేక జ్వరం తగులుతుంటే టైఫాయిడ్ జ్వరము, రక్త కణాలు కానీ తగ్గినాయి అన్నారు. తండ్రి నాయన మరి మా కోళ్ళకి కానీ తగ్గితే మరి నీ మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను, తగ్గిపోయింది. నాకు కానీ ఇదంతా ఇండిషన్ లేపుకొని బాగోలేదు, నొప్పిగా ఉంటే నాయన నాకు కానీ తగ్గిపోతే సాక్ష్యం నా కోళ్ళకి మాకు తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి వందనాలు. మా అమ్మాయి మా కూతురు గర్భిణితో ఉంది. 6వ నెలన హాస్పిటల్కి పోతే ఆమెకి గర్భిణి లూజ్గా ఉంది, కుట్టేసి బాగలేదని చెప్పారు. అమ్మాయి గర్భిణితో ఉంటే కుదరదని చెప్పారు. లేదని యేసు ప్రభు నాకు స్వస్థపరిచి బాగుంటే కానికేసి అబ్బాయి పుడితే కానికేస్తాను అనుకున్నా. 5 వారాలు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు అమ్మ. దేవునికి స్తోత్రం. ఉత్తరాలు పాస్టర్ గారి పాస్టర్ నా వందనాలు. మీ అందరికి నా వందనాలు. మరి పోయిన వారంలో మా చిన్న అబ్బాయికి బాగా చెంపాకులు అయ్యి బాగా నొప్పితోని నైటు బాగా వాసిపోయింది చెంపంతా. మరి మా ఆయన అనుకుంటూ ప్రార్థన చేసుకుని వేసి రక్తం రాసి సాక్ష్యం చెప్పుకుంటే మంగళవారం అనుకుని తగ్గిపోయింది. చిన్న స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ను పాటకు వందనాలు. ఇక్కడ కూర్చొని పోయి వచ్చిన 10 బిడ్డలకు వందనాలు. మా మనవడి విషయంలో మన నైట్ కడుపు నొప్పి వస్తే ఇంకా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ పిలిపించి ఇండిషన్ చెప్తుంది. ఒకటేసి రివర్స్ కొట్టేసరికి దర్శ తీసుకెళ్తే వాళ్ళందరూ అమ్మ గుంటూరు తీసుకెళ్ళమన్నారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అమ్మ ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదని బాగా క్షేమంగా దేవుడు కాపాడు మనం తీసుకొని వచ్చాడు సాక్ష్యం చెప్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యు అమ్మ. అమ్మ అర్జెంటుగా ఫోన్ చేశాడు వెళ్ళాలన్న. అయినాక ఏంది ఇప్పటికిప్పుడు ఫోన్ వచ్చింది. అలాగనే ఆదివారం బాధపడ్డాను. బాధపడితే ప్రార్థన చేసుకున్నా.
ఇది సాయం చేయాలి. మదన్ బాబు గారు వాక్యం మీదే చూస్తా ఏడుతున్నాను. ఓ పావు గంటలో ఓనర్ గారు డబ్బులు తెచ్చి ఇచ్చారు. ఇస్తే ఊరికి వెళ్ళి బయలుదేరి పాపకి ప్రార్థన చేయమని నన్ను చేశారు అయ్యగారు. ఎటువంటి ప్రయాణంలో ఎటువంటి అడ్డంకం లేకుండా రాయగడ వెళ్ళి వచ్చాను అయ్యగారు. బాబుకి జ్వరం వచ్చింది. ఏలూరు వెళ్తే బాగోలేదు, ఎవరికి బాగోలేదు. ఇంట్లో మా కోడలు ఏడ్చింది. ఏందత్తా ఒకరి తర్వాత ఒకరికి అన్నది. ఏం కాదమ్మా, అయ్యగారికి ప్రార్థన చేస్తారు, అయ్యగారికి ఫోన్ చేయమంటే కోడలు ఫోన్తో చేసి కానీ మీరు ప్రార్థన చేశారు, బాబుకి తగ్గింది. మా బావగారికి క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్లో పెట్టారు. కరెంట్ వచ్చింది, కరెంట్ పెట్టారు, బాగాలేదని చెప్పి మా అత్తగారులు ఇద్దరు చెప్పి ఏడుస్తూ ఉన్నారు నిన్నంతా. ఏం కాదత్త, ఏమవదు, అయ్యగారు ప్రార్థన చేస్తారు, ఏం కాదు, మంగళవారం నేను సేవకి వెళ్తాను, నేను నాకు మరి సాయంత్రం కల్లా ఏదో ఒకటి కౌరు చెప్తారు, ఏడవకండి అని చెప్పి ఎగతాలు చేసి అన్నాను. ఆపరేషన్ చేశారు, బాగానే ఉందంట అయ్యారు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. సాక్ష్యం చెప్పమన్నారు. ఓకే. గాడ్